Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఉదయాన్నే దేవుని వాగ్దానం వీక్షిస్తూ మీరు ఆయన ఆశ్రయిస్తున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మేలుతో మనం తృప్తిపరుస్తాడు. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన చేతిని దేవుని చేతికి అందిస్తే, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, ఒక తండ్రి తన చంటి పిల్లవాడిని ఎలాగైతే నడిపిస్తాడో దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఆయన మనల్ని మధ్యలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా గమ్యం వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదివరకు దురాశలు బట్టి ఎటు పడితే నడిచిన మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు మనల్ని నీటి బుక్కల యొద్దకు నడిపిస్తాడు. అంటే సమృద్ధితో దేవుడు మనల్ని నింపుతాడని. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు వారికి ఆహారం కావాల్సినప్పుడు మన్నాను గుర్తించాడు. నీరు కావలసినప్పుడు సముద్రమంత సమృద్ధిగా దేవుడు వారికి దయచేశాడు. మన జీవితంలో కూడా ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. మీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా, దేవుడు సమాధానకరమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. ఈ లోకంలో డబ్బున్న, జ్ఞానం ఉన్న మనిషికి లేనిది సమాధానం. అయితే సమాధానకర్త అయిన దేవుడు నెమ్మదితో, శాంతితో మిమ్మల్ని నింపుతాడు అని. హల్లెలూయా. అతి శ్రేష్టమైన సమాధానము మీ తలంపులకి, మీ హృదయాలకి కావలి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, ఎప్పుడైనా మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అటు ఇటు నడుస్తుంటే దేవుడు మనల్ని సరైన మార్గం నడిపిస్తాడు. శోధన వల్ల కానీ, శ్రమల వల్ల కానీ మార్గం తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని గమ్యం దిశగా నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ముందు నడిచి కనాను దేశం వరకు చేర్చినట్టుగా దేవుడు మనల్ని కూడా పరలోక రాజ్యం వరకు మనల్ని నడిపిస్తాడు. ఆయన మన ముందు నడిచి మార్గాలు సరళం చేస్తాడు. ఎర్ర సముద్రం గుండా త్రోవను ఏర్పాటు చేసిన రీతిగా, ఎరుకో గోడలు పగలగొట్టిన రీతిగా, యోర్దాను నది ప్రవాహం ఆపిన రీతిగా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. సర్వశక్తి మంత్ర జీవం గల దేవైసే ప్రభా, మీకు వేలాది వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని దయచేయండి. మీ కృపను అనుగ్రహించండి. వారిని మీరు దర్శించండి. వారి కార్యాలు సఫలం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారు లేవనెత్తండి. రక్షణ కావాలని ఎవరైతే కోరుకున్నారు ప్రభా, వారికి రక్షణ దయచేయండి. మీరు సమీపంగా ఉన్నందుకు దేవా ప్రభా మీకు వేలాది వందనాలు. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభా మమ్మల్ని నడిపించమని దేవా ప్రతి మాలుకుంటున్నాం. వేసి ప్రియుల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చుకోండి, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.